మంచి మంచి ముచ్చట్లు మస్తుగున్నాయి గాని మొదలు హెడ్లైన్స్. రేపు రైతు భరోసా మీద క్యాబినెట్ మీటింగ్. కండిషన్లు పెట్టొద్దని ప్రతిపక్షాల డిమాండ్. పాస్బుక్ లేకున్నా లోన్లు, అట్లుంటే బ్యాంకోళ్ళ చిత్రాలు. అక్కలకు వంచిండ్రు మొబైల్ ఫిష్ వ్యాన్లు. 6 లక్షలు సబ్సిడీ ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. నుమాయిష్ అంగడి షురు, నెలన్నర రోజులు షాపింగ్ జోరు. పుష్పకు నాంపల్లి కోర్టు బెయిల్, స్టేషన్ల హాజరేసుకోవాలని ఆర్డర్. ఈ నడుమ లక్కీ భాస్కర్ అని ఓ సినిమా వచ్చిందబ్బా. అందులో హీరో బ్యాంకుల క్యాషియర్. లక్షల రూపాయలు మనోని చేతుల మీదకెళ్ళే పోతుంటే వస్తుంటాయి. కండ్ల ముంగట కట్టల కట్టలున్న ఒక్కటి ఇంటికి పట్టుకోవే ఛాన్స్ ఉండదాయే. చూసి ఓ పారి పట్టుకుపోయి ఓ బ్రోకర్కి ఇస్తే వాళ్ళ అక్కెర తీరంగా అసలు కమిషన్ మస్తు ఇస్తాడు. అట్లా చాలా మాటలు వేసి కోట్ల రూపాయలు కమాయిస్తాడు. ఇప్పుడు ఈ సినిమా ముచ్చట దేనికి చెప్తున్నానంటే, ఎవరు చెప్పిర్వా పాస్బుక్ పెడితేనే లోన్ ఇస్తారని? చెల్ అంత జూట. ఏందక్కో 10 లక్షల మందికి 13,419 కోట్ల రూపాయలు ఉత్తగానే ఇచ్చిర్రు. మళ్ళా అబ్బరే కొడుకో మేము కూడా తెచ్చుకుంటామని ఉరికేరు. ఇదంతా మునుపు దొంగ పాస్ పుస్తకాలు పెట్టి కొందరికి, దొంగ సంతకాలు పెట్టి కొందరికి, అసలు ఏది లేకుండానే కొందరికి అడిగినంత అప్పు సాంక్షన్ చేసిరట. రుణమాఫీ కోసం సర్కారు వాళ్ళు వివరాలు తెప్పించుకుంటుంటే బెంకోళ్ళ భాగవతం బయట పడ్డది. అగో గందుకే లోన్లు మాఫీ చేస్తానికి పాస్బుక్లు ఉండాలని కండిషన్ పెట్టిరట. అగో కళ్ళు మూసుకున్నట్టు గట్లెట్లా చేసిర్రు అంటారా? ఎవరి హిసాబాలకు పోతుంది. మళ్ళా బ్రోకర్లు, పైరవికాలర తోటి కొందరు బెంక్ ఆఫీసర్లు చేతులు కలిపి లోన్లు తీసుకున్నారు, వాటాల కింద వంచుకున్నారు. అదే మామూలు పోతే ఫస్ట్ పాస్బుక్ అడుగుతారు, అటెంక భూమి చూద్దాంపా అని ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు. ఆ భూమి మనదే అన్నట్టుగా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి పానీ నకలు తెమ్మంటారు. టౌన్ లో ఇంకే బ్యాంక్ లో లోన్లు తీసుకోలేదని ఓ సర్టిఫికేట్ తేవాలి. రేపు రాపో మాపు రాపో అని తిరగంగా గప్పుడు పైసలు అకౌంట్ లో పడితే అదే మా భాగ్యము. అదే వాటాలందే కాడ రూల్స్ గిల్స్ జాంతానాయి. బయటికి తెలిసినాయి కొన్ని, తెలివని ఇంకేనున్నాయో పో. 5 ఎకరాలకి ఇస్తారా, 10 ఎకరాలకా? పంట వేసినోళ్ళకే ఇస్తారా? భూమి ఉన్నోళ్ళందరికీ రాదా? కండిషన్లు ఏం పెడతారు? అదనుకు పెట్టుబడి రాకపాయే గింత ఆలస్యం చేస్తే ఎట్లా? ఈ పాటికే వస్తే బాగుండు. మరి ఖరీఫ్కి వేయకపోయిరి, 2 కల్పిస్తారా, ఒక్కదానికే పడుతుందా? ఇట్లా చాలానే డౌట్లు ఉన్నాయబ్బా రైతు భరోసా మీద. ఏం చేస్తారనేది రేపు తెలుస్తుంది. కానీ మొదలు కారోళ్ళ కొట్లాట అరుచుకొని రైతు భరోసా ముచ్చట చెప్పుకుందాం. కవితక్క మళ్ళొక పారు బీసీ జంగు లేపిందుల్లో. వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ ఓట్లల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ సర్కార్ కామారెడ్డిలు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ధర్నాకు కూర్చుంది. ఏడనుకుంటున్నారు? అప్పట్లో బాపు బంధు పెట్టించిన ధర్నా చౌకుల్నే బీసీలకు మేమే ఫాయిదా చేసినాము, ఇప్పట్లో లాగం చేస్తున్నారని అక్క మాట్లాడితే అటుకెళ్లి సర్కారు వాళ్ళు ఊకుంటారా? 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు. తప్పితే రిజర్వేషన్ల సంఖ్య 34% మెయింటైన్ కావాలి. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా? ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలని ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ పార్టీలో ఉన్నటువంటి 3 పదవులలో ఒకటి ఉంచుకొని, ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉప సభానాయకత్వం ఒకటి మైనారిటీలకు, ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. రైతు భరోసా మీద ఇటు కారోళ్ళు అటు కమలం పార్టీ వాళ్ళు ఈ మాట అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది. ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తా ఉన్నారు. సంక్రాంతి నాడు చాలు చేస్తాను సర్కార్ ఇప్పటికే సాటింపేసింది. కాకుంటే ఎన్ని ఎకరాలకు వేసేది, ఎంత సాగు భూమికి ఇచ్చేది రేపు కేబినెట్ మీటింగ్ లో ఫైనల్ గా అవబోతుంది. చూడాలి మరి ఏం డిసైడ్ చేస్తారో, రూల్స్ కండిషన్లు ఏం చెప్తారో. ఊళ్ళల్లా చాలా మంది ఆడోళ్ళు ఇంటి పట్టునే ఉంటారు. గిట్లనే ఏదన్నా కూలీనాలి దొరికితే పోతారు. ఏదో చిల్లర ఖర్చుల మందం అవుతాయి. వస్తే మిషన్ కుట్టుకుంటారు. అట్లా కొంత ఇంటికి ఆసరా.
గిట్లనే చిన్న చిన్న దందాలు పెట్టుకోవాలంటే ఏడబెట్టాలి, పెట్టుబడి ఎట్లా, షాప్ కిరాయిలు కట్టుడు ఎట్లా అని రంది పడుతుంటారు. డ్వాక్రా సంఘాలు ఉంటే ఇంతో అంత లోన్లు వస్తాయి, నెల కింద కట్టుకోవచ్చు. ఊళ్ళల్లా గా పైసలతోటి చాలా మంది దందాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇట్లా కొంత ఫాయిదా చేస్తుంది సర్కార్. రైట్, మంత్రి మేడం జెండా ఊపింది ఉత్తబండ్లు కాదు మొబైల్ ఫిష్ క్యాంటీన్లు. అంటే తువ్వపొంట తిరుక్కుంటా చేపలతోటి చేసిన తీరు వంటలు అమ్మొచ్చు. అగో లోపటనే వంటర్రు ఉన్నది. బండి ఎట్లెట్లుంది లోపలికి పోయి చూసింది మంత్రి సీతక్క. ఇందిరా మహిళా శక్తి కింద 25 మంది డ్వాక్రా సంఘం అక్కలకు ఇవాళ గీ బండ్లు వంచిర్రు ప్రజాభవన్ లా. పొద్దుగాల ఈ ఐస్ బాక్స్ లో పెట్టి పచ్చి చేపలు, పొద్దుమొక్క చేపల ఫ్రై చేసి అమ్ముకోవచ్చు. ఒక కాడ నేను షెడ్ వేసుకొని ఆ షెడ్ కాడ చేపలు కొట్టి అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఇంత అవకాశం వచ్చినందుకు నాకు చదువు రాదు కదా మేడం, మీరు చదువుకునే వాళ్ళకు చూపిస్తా. కాకపోతే చెల్లెల ఇవి కొట్టి చూస్తే అన్ని తెలుస్తుంది మేడం. ఎవరు పోయినా వచ్చి ఇప్పుడు చేపలు వేసుకున్న వాళ్ళు ఏమంటారు, ఫ్రై చేసి ఇస్తావా, కర్రీ చేసి ఇస్తావా, ఇది తెచ్చుకుంటే మాకు ఉపయోగంగా పడుతుంది, వాళ్ళకు మేము చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. బండి ఖర్చు 10 లక్షలు, సబ్సిడీ కింద 6 లక్షలు పోను 4 లక్షలే కట్టాలి. అది కూడా పొదుపు సంఘంలోనే మిత్తిలేని లోన్లు ఇస్తున్నారట. వంటలు ఎట్లా ఉండాలి, టేస్ట్ ఎట్లా ఉండాలి అనేది సలహాలు ఇచ్చింది సీతక్క. ఏదో టేస్ట్ కోసమని ఏదో కలుపుతాం, అది కాదు. మీరు ఉల్లిపాయనే దంచేయండి, అల్లమే కలపండి, న్యాచురల్ గా తయారు చేయండి, టేస్ట్ గా ఉండేటట్టుగా చేయండి. వాళ్ళు కస్టమర్లుగా అయినరంటే ఎక్కడ పోయినా మీ షాప్ ఎక్కడుంది, మీ వెహికల్ ఎక్కడుందని వచ్చి అక్కడికే వస్తారు. ఫస్ట్ విడతలో ఇళ్ళకి వచ్చినాయి, రేపు ఇంకిన్ని వస్తారట. ఆల్రెడీ ఇందిరా మహిళా క్యాంటీన్లు తెరిపిస్తే అక్కలకు మంచిగానే అవుతుంది గిరాకీ. ఇప్పుడు మొబైల్ ఫిష్ బండ్లు మొత్తం 17 తీవ్ర దందాలు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇవాళ రేపు ఖర్చులు పెరగబట్టే ఇంట్లో ఇద్దరు పని చేస్తేనే కదా ఇంతో అంతో వెళ్ళేది. ఇక బండ్లు ఎడబెడతారో అడ్డాలు చూసుకొని చేపల వంటలు సురువు చేయండి. ఇక కమ్మటి ఆసనకు కస్టమర్లు ఉరుక్కుంటూ రావాలి. ఆల్ ది బెస్ట్. నూరు కాదు 150 కాదప్ప, 1800 కోట్లు రికార్డుల రప్పరప్ప. తెలుగు తమిళే అనుకుంటివా, ఇందిల సుత మా హీరో ఇరగదీసినాడుగా. మా పుష్ప నేషనల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్. కలెక్షన్లు ఎట్టా గుమ్ముతున్నాడో తెలుసునా. ఇగో గిట్ల ఫుల్ కుషిలున్నారబ్బా అభిమానులు. 2 నెంబర్ సినిమా రికార్డులు కొడుతుందని సినిమాలు సాటింపేసుడు, ఫ్యాన్స్ మురుసుడు. ఇక ఇది హీరోకు అభిమానులకు ఇంకింత మురిపిచ్చే ముచ్చటే. రైట్, బన్నీ బాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, ఐతారం సిక్కడపల్లి స్టేషన్ లో హాజరేసుకోవాలి, సాక్ష్యం చెప్తోళ్ళని ఏమనొద్దని కండిషన్లు పెట్టి 50,000 చొప్పున 2 గ్యారంటీలు ఇవ్వాలన్నది. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. అందరికి ఉన్న అక్యూజ్డ్ ఉన్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. సంధ్య టాకీస్ తొక్కిసలాటల రేవతి కాలం చేస్తే శ్రీతేజ్ కు దవాఖానలో వైద్యం నడుస్తుంది. ఆ కేసులో పుష్పరాజ్ అరెస్ట్ అయి జైలుకు పోతే 12 గంటలనే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. అయితే అప్పుడు హైకోర్టు ఇచ్చింది నడమంత్రం బెయిలే. రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టుకే పోవాలంటే ఇవాళ అటు ఇటు వాదనలు విన్నాక కండిషన్లతో బెయిల్ ఇచ్చింది కోర్టు. కానీ చిన్నగా నడిచింది ఆ సినిమా. ఖుద్దు సీఎం సారే అసెంబ్లీలో ఆర్పార అరుచుకునే. జాతీయ అవార్డు కొట్టిన తోపు యాక్టర్ ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని ప్రతిపక్షాలు, చట్టానికి ఎవరు చుట్టం కాదని సర్కారోళ్ళు. ఆంధ్ర చిన్న సీఎం సుత తప్పు పట్టిండు. అప్పుడు 25 లక్షలు ఇస్తామని చెప్పి ముచ్చట ఇంకింత రచయ్యే వరకు 2 కోట్ల చెక్కు పంపిండ్రు. మొత్తానికి అటు ఇటు చేసి బెయిల్ వచ్చింది. పార్టీ లేదా పుష్ప. ఇవాళ రేపు అంతా ఆన్లైన్ షాపింగ్ అయిందబ్బా. దుఃఖం పోయి కొనే తీర్వాటమే లేదు చాలా మందికి. ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆర్డర్ పెట్టినమా, పైకం కట్టినమా అన్నట్టే ఉన్నారు. ఇంటికే తీసుకొచ్చి ఇస్తుండే మరి. కానీ ఎంతైనా దుఃఖం పోయి 4 తీర్ల చూసి ఏది ఎట్లున్నదో చెక్కింగ్ చేసుకొని బేరమాడి తీసుకుంటే ఆ తుర్తే అలాగుంటది. కాకుంటే ఒక్కో వస్తువుకు ఒక్కో దుఃఖం తిరగాలి. కానీ గీడికి ఓతిరా అంటే సగులం కొనుక్కోవచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ అంగడి చాలా అయింది. దినం మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి రాత్రి 10:30 దాకా. సెలవు రోజుల్లో ఇంకో అర్ధగంట ఎక్కువనే కుల్లా పెడతారు. 50 రూపాయలు టికెట్ కొని లోపలికి పోతే బట్టల కాంచి బ్యాగుల దాకా, చెప్పుల కాంచి చెవికమ్మల దాకా అక్కలు మెచ్చేటి నచ్చేటి తీరొక్కటి బేరం చేయొచ్చు. ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి 100 దుకాణాలు పెట్టిండ్రు. ఫస్ట్ రోజు కాబట్టి జరంత తక్కువ ఉన్నాయి. 4 వద్దులైతే పురాగా దుకాణాలు పెడతారు, పబ్లిక్ సుతో పెరుగుతారు. లోపలికి పోయినామంటే సగులం కొనొచ్చు. ఈ రోజు నుమాయిష్ అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఈవెంట్ ఇది. సగటున 25 లక్షల మంది ప్రతి సంవత్సరం
ఈ ఎగ్జిబిషన్ ను విజిట్ చేస్తూ తిరిగి తిరిగి యాస్టకొస్తే తీరొక్క తిండి రుచి చూడొచ్చు. కూరల కోసం తీరు ఆటలు ఉంటాయి. టికెట్ కొనాలి, ఎంజాయ్ చేయాలి. నిన్నీయాల కాదు మరి 84 ఏళ్ల సంధి నడుస్తుంది ఇక్కడ నుమాయి సంగడి. వచ్చే మంగళవారం నాడు అక్కల కోసమే స్పెషల్. మొగళ్ళని రానియరుగా దినం. పర్సుల పైకం వచ్చేదాకా పొట్టు షాపింగ్ చేయొచ్చు. ఆ రోజు కుదరకుంటే తర్వాత అయినా పోవచ్చు. తొందర ఏం లేదు, నెలన్నర రోజులు నడుస్తుంది. తీరువాటం చేసుకొని పోయిరాండ్రి మరి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి. టికెట్కు సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్కు సహకరించండి. ఇగో గిసొంటి సుద్దులు రాసి ఉంటాయి బస్సులల్లా. ప్రయాణికులకే కాదు, డ్రైవర్ తన సుత పద్ధతిగా నడిపి KMPL వెంచే ఇకమతి చెయ్యురని రాసి ఉంటుంది. అంటే తక్కువ డీజిల్తోని ఎక్కువ మైలేజ్ రావాలన్నట్టు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సుత రాస్తే బాగుండే. ఉత్తమ డ్రైవర్లు అంటే ఆర్టీసోళ్లే పోర్రి. ట్రాఫిక్ రూల్స్ చాలా పద్ధతిగా పాటిస్తుర్రట. నీరుడు 6000 పెండింగ్ చలాన్లు ఉన్నాయంటే చూడుర్రిగా. ఈ పెండింగులే కట్నేసుత లెక్కేస్తే ఇంకెన్ని ఉంటాయో. చిత్రం ఏందంటే అందులో సగం పట్నంలో నడిచే బస్సుల మీదనే. అంటే 3000 చలాన్లు పెండింగ్ పడ్డాయి. బస్ స్టాప్ ఈడుంటే ఆడాపుతుర్రట. ఎర్ర లైట్ పడ్డా లైట్ తీసుకుంటుర్రట. బైకులు కార్లతో రేసింగ్ పోటీలు పెడుతున్నారట. ఊకుంటారా ట్రాఫిక్ వాళ్ళు? టిక్క ఫోటోలు కొట్టుడు, చలాన్లు వేసుడు. ఆర్టీసోళ్లే కట్టుకుంటారు, ఫరక్ పడేది ఏముంది అంటారా? బస్సు నడిపే డ్రైవర్ అన్నదే జిమ్మెదారి. ఎన్ని ఫైన్లు పడ్డా వాళ్ళే కట్టాలి. రూల్స్ అట్లున్నాయి మరి. అయితే చలాన్లు బగ్గనే పడ్డాయి గానీ ఆర్టీసీ బస్సులతో టక్కర్లు చాలా అంటే చాలా తక్కువట. 100 యాక్సిడెంట్లు అయితే అందులో బస్సులై 1-2 గంతే. కానీ ఏ మాట కామాటే. తాంబేల్తోని పోటీ పడే పట్నం ట్రాఫిక్ లా బండి నడుపుడే కష్టం అంటే బస్సు నడపాలంటే ఇంకెట్లుండాలి? అయినా సుత రూల్స్ తప్పొద్దు కదా, బరాబర్ పాటించాల్సిందే. ఓ డ్రైవర్ అన్నలు, మీ చేతుల స్టీరింగే కాదు బస్సు నిండా పబ్లిక్ చూస్తుంటారన్న ముచ్చట మర్చిపోకురి జరా పైలం మరి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నడుమ ఎప్పుడో బయసు నడుస్తూనే ఉంటది. వాళ్ళు ఇళ్ళే దవ్వుతుంటారు. మీరింత తిన్నారంటే మీరంత తిన్నారని ఎత్తేసుకుంటారు. ఇక ఓట్లు వచ్చానంటే ఇంకింత రువ్వడుంటది 2 పార్టీల నడుమ. హగో అచ్చం అట్లనే నడుస్తుంది దేశ రాజధాని ఢిల్లీలా. కానీ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మరి ఫైటింగ్ ఎట్లా నడుస్తుందంటే సినిమా పోస్టర్లు అనుకునేరు, పొలిటికల్ పోస్టర్లు. ఢిల్లీలో సీపూర్ పార్టీకి కమలం పార్టీకి తగ్గ ఫర్ నడుస్తుంది. ఓటర్ లిస్ట్ లా స్కామ్ చేసిర్రు. చాలా మంది కొత్తల పేర్లున్నాయి. మళ్ళా ఏజ్ సుతా 40 ఏళ్ళకెళ్ళి 80 ఏళ్ళు. అందరి అడ్రస్లు సేమే ఉన్నాయని అప్పట్లో సూపర్ హిట్ అయిన స్కామ్ సినిమా పోస్టర్ ను మార్పింగ్ చేసి కేజ్రీవాల్ సార్ ఫోటో పెట్టి పబ్లిక్ లకి ఇడిచిండ్రు బీజేపీ వాళ్ళు. ఊకుంటారా? మా సారంతా దేశభక్తులు లేడని గోట్ సినిమాలో తలపతి నడిచి వస్తున్న వీడియో మార్పింగ్ చేసి కేజ్రీవాల్ సార్ ముఖం అంటూ పెట్టి వాళ్ళు ఇడిచిండ్రు. నిన్ని కాదు, ఢిల్లీలో ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే కథ. వీళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు అంటూ పెట్టుడు, వాళ్ళ మీద ఇల్లు కౌంటర్ పోస్టర్లు విడుదల చేసుడు నడుస్తుంటది. మునుపు బీజేపీ ఆఫీస్ కాడ పెద్ద పోస్టర్లు పెట్టిర్రు. చీపురు పార్టీలు సుత ఏం తగ్గలే. వచ్చే నెలనే అసెంబ్లీ ఓట్లు రాబోతున్నాయి. వాళ్ళ 2 పార్టీలు ఇట్లా రువ్వడి పెంచినాయి అన్నట్టు. చూడాలి మరి పోస్టర్లకు పబ్లిక్ లో ఎన్ని లైకులు కొడతారో, ఓట్ల మిషన్లు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రాలుతాయో. ఈ ముచ్చట ఇట్లుంటే ఇవాళ ఢిల్లీలో పేదోళ్లకు 1675 ఇండ్లు పంచిండు ప్రధాని సారు. ఖర్చు ఒక్కింటికి 25 లక్షలైతే పబ్లిక్ 1,42,000 కడితే సరిపోతుంది. ఇప్పుడే ఎందుకంటే వచ్చే నెలలనే అసెంబ్లీ ఓట్లు రాబోతున్నాయి. అలా 2 పార్టీలు ఇట్లా రువ్వడి పెంచినాయి అన్నట్టు. పొద్దుగాల లేచి దెబ్బ ఇంటి పని చేసుకుని బాక్స్ పెట్టుకునేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. మాత్రం మురికొస్తే బస్ స్టాప్లో ఇంకో 10 నిమిషాలు లేటు. బస్ ఎక్కి నిలబడితే తిప్పుకుంటా తీసుకొచ్చే వరకు ఆఫీస్కు 1/2 గంట లేటు. బండ్ల మీద పోయేటోళ్ళకి ఏమన్నా ఫాయిదా ఉందా? లీగల్ ఇలకెళ్ళి కొట్టినా మళ్ళీ సిగ్నల్ కాడ ఆగుడేనాయే. మెట్రో ఎక్కుదామంటే అన్ని రూట్లలో లేకపాయే. పట్నంలో జాబులు చేస్తోళ్లకు దినాం ట్రాఫిక్ పరిశానే. అయితే దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే బగ్గ ట్రాఫిక్ ఉన్న పట్నం ఏదంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు. 10 కిలోమీటర్ల దూరానికి అర్ధగంట పడుతుందట. అటెన్కా మహారాష్ట్రలో పూణే 2వ ర్యాంకులుంది. ఈడ 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే 27 నిమిషాలు పడుతుందట. ఈ 2 పట్టణాలల్లా ఏడాదికి 132 గంటలు అంటే 5.5 రోజులు ట్రాఫిక్ లనే పొద్దు పోతుందంటే చూడుర్రి. టామ్ టామ్ అనే సంగపోళ్ళు 387 పట్టణాలలో సర్వే చేస్తే
దునియాల లండన్, ఆసియాల బెంగళూరులోనే ట్రాఫిక్ పరిశాన్ ఎక్కువ ఉందని టామ్ చేసిండ్రు. కంపెనీలు ఎక్కువ, జాబులు చేస్తోళ్ళు ఎక్కువ, ఇరాం లేకుండా తిరిగే బండ్లు, ఇరుకు రోడ్లు, ఫ్లైఓవర్లు కడుతున్నా, మెట్రో రైళ్లు తిరుగుతున్నా తిప్పలైతే తప్పలేవట. మరి మన సంగతి ఏంది అంటారా? గాల లిస్టులా మన హైదరాబాద్ ర్యాంక్ అయితే ఇయ్యలేదు. సర్వే చేసినోళ్ళు ఇటు దిక్కు రాలేదో మరి పట్నంలా ట్రాఫిక్ లేదనుకున్నారు. భాగ్యనగరం రోడ్ల మీద తిరిగేటోళ్లకు తెలిసే ఉండొచ్చు, సిగ్నల్ కి ఆగుడేనాయే. పొద్దుగాల ఎంతెల్లం బయలెళ్ళినా ట్రాఫిక్ తోటి ఆఫీసులకు లేటే అవుతుంది. ఇక పొద్దుముక ఏ తొవ్వల పోయినా, ఏ సిగ్నల్ కాడ చూసినా ఇంతింత పొడుగు లైన్లు, కుయ్య హారన్లు కొట్టుడు, సైడ్కి వెళ్ళి జంపుడు. ఇక ఆన పడ్డదంటే అంబాడుకుంటే ఇంటికి పోయేసరికి సాల్ అవుతుంది. జరంత ఎక్కువ తక్కువ కావచ్చు గాని ట్రాఫిక్ లా బెంగళూరుకు పోటీ ఇచ్చుడైతే పక్కా పో. హరేక్ మాల్ అంటే అందరికి గుర్తొచ్చేది చైనానే. షాన్ అగ్వకే తయారు చేస్తాడు. మరి ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జులు ఒకటైంది ఇంట్లో వాడేటి సగులం ఆడికెళ్ళే. దునియాల శాన దేశాలకు చైనా మాల్ పోవాల్సిందే. బందవస్తు ఉంటాయా లేదా అనేది అటెన్క కానీ అగ్వకు దొరుకుతాయి కాబట్టి చాలా మందే కొంటారు. మొన్నటిదాకా చైనా అంటే అగ్వల సగ్వల సామాన్లు అమ్మే దేశం అనే గుర్తు. కానీ 5 ఏండ్ల సంధి చైనా పేరు చెప్తేనే బుగులు పడే పరిస్థితి. చైనాలా మల్లో వైరస్ మోపైంది. ఆగో మూతులకు మాస్కులు కట్టి దవాఖాన్లకు ఎట్లా లైన్లు కట్టిండ్రో, సర్ది, దగ్గు, ఇడవని జ్వరం తోటి ఆసుపత్రులకు తిరుగుతున్నారు. హెచ్ఎంపీవి వైరస్ అని పేరు పెట్టిండ్రు. సేమ్ కరోనా లక్షణాలే ఉన్నాయి గాని వైరస్ అలాగట. పోయిన డిసెంబర్ నెలకెళ్ళి ఇంత కేసులు పెరుగుతున్నాయట. వైరస్ అంటినోళ్లకు మొసమరుడు కష్టమైతుందట. ఎక్కువ మటుకు చిన్న పోరలు, ముసలోళ్ళ మీదనే పంతనం చూపిస్తుందని చెప్తున్నారు. దీనికి సుత కరోనా వైద్యమే. గవ్వే మందు గోళీలు మింగిస్తున్నారు. మాస్కులు కట్టుకొని దూరం ఉండాలని చెప్తున్నారు. 5 ఏండ్ల కింద దునియానోనికిచ్చిన కరోనాకు పుట్టిల్లు చైనానే. ఆడ పుట్టి గాలి మోటార్ ఎక్కి అన్ని దేశాలల్లో లాక్డౌన్లు పెట్టే కాడికి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు కరోనా తోటి కలిసి బతుకుడు అలవాటైంది కాబట్టి వచ్చినా పెద్ద ఫరాక్ పడతలేదు. కొత్తేడాదిలా ఈ కొత్త వైరస్ కథ ఎట్లుంటదో గాని చైనోన్ తోటి ఎప్పుడో పరిశాన్ ఉంది పో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.